హాయ్ అండి అందరికీ. రంజాన్ మాసం అంటేనే మెయిన్‌గా మనకు గుర్తొచ్చేది హలీం గదా! ఈ మాసం అంటే ఈ రంజాన్ మాసం మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు మనకి ఎక్కడ జూసినా సరే రోడ్ల మీద ఈ హలీం అనేది కనిపిస్తూనే ఉంటదండి. ఇంతకీ మీకు చికెన్ హలీం ఇష్టమా? మటన్ హలీం ఇష్టమా? అనేది తప్పకుండా కామెంట్ అయితే చేసేయండి. మేమైతే పిస్తా హౌస్ నుంచి ఒక మటన్ హలీం అయితే ఫ్యామిలీ ప్యాక్ అయితే తీసుకొచ్చుకున్నామండి. ఈ మాసం మొత్తంలో మీరు ఎన్ని సార్లు తింటారు అనేదంటే ఈ మంతే కదా! మనకి ఎంత తినాలనుకున్నా, ఎన్ని సార్లు తినాలనుకున్నా మనకి ఈ హలీం అనేది దొరికేది ఈ మంత్ ఒక్కటే కదా! మళ్ళీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకైతే వెయిట్ జేయాలి. నేనైతే లాస్ట్ 4 ఇయర్స్ బ్యాక్ అయితే అస్సలు తినేదాన్ని కాదండి. అస్సలు ఇష్టం ఉండేదే కాదండి. పేస్ట్ లాగా అట్లా మా హస్బెండ్ రెగ్యులర్‌గా తెస్తూ ఉండేవాళ్ళు. అంటే ఎక్కువగా మాసం మొత్తంలో మంది ఒక 10 టైమ్స్ అయినా తెస్తూ ఉండేవాళ్ళు. అలా తెస్తూ ఉన్నా సరే నేనైతే అసలు ముట్టుకునేదాన్ని కాదు. ఒక స్పూన్ తినేసి ఇంక వామిటింగ్ చేసుకునేదాన్ని. అలా తెస్తూ ఉండగా నేను కూడా అప్పుడప్పుడు టేస్ట్ చేస్తూ అలా ఉండగా నాకు లాస్ట్ 2 ఇయర్స్ నుంచి అంటే ఇంక బాగా మంచిగా దాని టేస్ట్ అనేది బాగా నచ్చిందండి. నచ్చి ఇంక నేను కూడా దానికైతే ఫేవరెట్ అయిపోయాను. ఇప్పుడైతే చాలా ఇష్టంగా అయితే ఈ హలీంని అయితే నేను తింటున్నాను. ఇంక పిల్లలందరికైతే ఇట్లా బౌల్‌లో అయితే వేసిస్తే వాళ్ళు కూడా చాలా ఇష్టంగా అయితే తింటున్నారండి. ఇంతకీ మీకు ఏ హలీం ఇష్టమంటే తప్పకుండా కామెంట్ చేయడం అయితే మర్చిపోవద్దు. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అలానే ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. బాయ్.